అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ పేరిట కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభ బంపర్ హిట్ అయింది. రాష్ట్ర నలుమూలల నుంచి అనంతపురానికి తరలివచ్చిన 3 పార్టీల కార్యకర్తలు మండుటెండల్లోనూ రెట్టించిన ఉత్సాహం కనబర్చారు. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగానే ఉన్న సభా ప్రాంగణం భోజనాల అనంతరం కేవలం అరగంట వ్యవధిలోనే కిక్కిరిసింది. ప్రధానంగా కడప మహానాడు తర్వాత రాయలసీమలో జరిగిన భారీ బహిరంగ సభకు టీడీపీ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా తరలిరావడంతో గ్యాలరీలు కిక్కిరిశాయి. లోపలికొచ్చే అవకాశం లేక వేల మంది రోడ్లపైనే నిలిచిపోయారు. సభకొచ్చిన బస్సులతో 44, 42వ నెంబర్ జాతీయ రహదారుల వెంట బారులు తీరాయి. అభిమానుల ఉత్సాహాన్ని అదుపు చేయడం నేతలకు కష్టతరమైంది. పసుపు, ఎరుపు, కాషాయ జెండాలు రెపరెపలాడిస్తూ సూపర్ 6 సూపర్ హిట్ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు, పవన్, మాధవ్ వేదికపైకొచ్చి అభివాదం చేయగానే భారీ ప్రతిస్పందన కనిపించింది. గత 15 నెలల్లో అమలు చేసిన పథకాల గురించి ముఖ్య నాయకులు సభలో వివరించారు. పవన్ కళ్యాణ్ తన శాఖలో చేపట్టిన కార్యక్రమాలు వివరించగా, మాధవ్ కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన సాయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రతి పథకం సూపర్ హిట్టే అంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం ప్రకటించారు. వైసీపీకి కౌంటర్ ఇస్తూనే అహంకారంతో విర్రవీగొద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా చొరకలంటించారు. కూటమి ఐక్యత గురించి సభా వేదికగా స్పష్టత ఇచ్చారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వన్ సైడ్ గా గెలిపించారని కోరారు. మూడో పార్టీ నాయకులు కోరుతున్నాను, ఎమ్మెల్యేలు కోరుతున్నాను, పార్టీల జెండాలు మోసి మనల్ని గెలిపించిన కార్యకర్తలకి న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము మీకోసం పనిచేస్తున్నాం, అన్ని పనులు చేస్తాం, మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోని త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మీ అందరికి తెలియజేసుకుంటూ జై భారత్, జై హింద్. రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం, వికసిత్ భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ, గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా, ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా, ప్రతి మార్పుమొత్తుని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి. సభలో అనంతపురం జిల్లాకు చెందిన 3 పార్టీల ప్రజాప్రతినిధులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు.